జరిగించుటకు, నీ మహిమనునే వివరించుటకు నీ సన్నిధిలో నిలిపావు. నీ సేవ చేసే, నీ సాక్షిగా నిలిచే ధన్యతనిచ్చావు. నీ ఆరాధనే తండ్రి నా ఆధారం, నీ సంకీర్తనే నా సంతోషం, నా సర్వస్వం అంటూ పాడదాం. నీ చిత్తమునే జరిగించుటకు, నీ మహిమనునే వివరించుటకు, నీ చిత్తమునే జరిగించుటకు, నీ మహిమనునే వివరించుటకు, నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నీ సన్నిధిలో నన్ను నిలిపితివి. నీ సేవ చేసే ధన్యతనిచ్చితివి, నీ సేవ చేసే ధన్యతనిచ్చితివి. ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ ఆరాధనే గట్టిగా, నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ స్తుతి పాత్రనై పాడేదా వేణోళ్ళతో యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసేదా నీ సముఖాన నా యేసయ్యా. నిన్నెంత గణపరచినా, నిన్నెంతనే పొగడినా, నిన్నెంత గణపరచినా, నిన్నెంతనే పొగడినా, నా తనివి తీరదే, తీరునగు తీరదే, నా తనివి తీరదే, తీరునగు తీరదే. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. వచ్చినటువంటి ఫరో, పరిపాలన చేస్తున్న ఈ ఫరో ఎంత దుర్మార్గుడయ్యా అంటే, ఎవరైనా బాగుపడుతున్నా, అభివృద్ధి చెందుతున్నా, పైకొస్తున్నా, విస్తరిస్తున్నా ఓర్వలేని ఓ అసూయపరుడు. మొదటిగా ఈ ఫరో అసూయపరుడు, రెండోదిగా అజ్ఞాని. రెండోదిగా ఏమిటి? అజ్ఞాని. యోసేపును ఎరుగనటువంటి అజ్ఞాని. ఆ దేశము ఈరోజు ఉంది, మనుగడలో ఉంది అని అంటే దానికి కారణం యోసేపు. చరిత్రను తెలుసుకోలేని అజ్ఞాని. 5వ అధ్యాయం 1వ వచనము. తరువాత మోషే అహరోనును వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అంటున్నాడు, అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనివ్వు అని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. అందుకు ఫరో, నేను అతని మాట విని, అతను అంటే యెహోవా. ఎంత పొగరండి! నేను అతని మాట విని, యెహోవా మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడో పొగరో
అజ్ఞాని. యెహోవా ప్రపంచాన్ని సృష్టించిన మహా గొప్ప దేవుడు. ఆ మహా గొప్ప దేవుణ్ణి పట్టుకొని అంటున్నాడు ఫరో, ఎవడో అసలు యెహోవా ఎవడో నాకు తెలియదు అంటే. ఆ రోజుల్లో ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరోను ఏమని భావించేవారంటే, ఆ ఐగుప్తు దేశము బహుగా హెచ్చించబడినప్పుడు ప్రపంచంలోనే ఐగుప్తు దేశాన్ని గొప్ప దేశంగా భావించారు. గణిత శాస్త్రము, ఈ క్యాలెండర్ ఐగుప్తియుల నుంచే వచ్చింది. సైన్స్, ఆ రోజుల్లోనే వాళ్ళు చనిపోయిన శవాన్ని కుళ్ళిపోకుండా మమ్మీస్గా జాగ్రత్త పెట్టేటటువంటి సైన్స్ ఐగుప్తియుల నుంచే వచ్చింది. శవం కుళ్ళిపోదండి, ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ శవాన్ని జాగ్రత్తగా భద్రపరచగలిగినటువంటి సైన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అంతేకాదు నిర్మాణం, ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత పిరమిడ్స్. ఆ పిరమిడ్స్ని నిర్మించినటువంటి మహా గొప్ప నిర్మాణకులు ఐగుప్తియులు. అటు గణిత శాస్త్రం కావచ్చు, ఇటు సైన్స్ కావచ్చు, అటు కన్స్ట్రక్షన్ కావచ్చు. అంతేకాదు ఐగుప్తు సైన్యము ప్రపంచంలోనే గొప్ప సైన్యముగా భావించబడింది. అటు సైన్యంలో కావచ్చు, ఐగుప్తు దేశం ఆ రోజు ప్రపంచంలోనే ఉన్నతమైన దేశంగా పిలువబడింది. అలాంటి ఉన్నతమైన దేశానికి పరిపాలించే రాజు ప్రపంచాన్నే పరిపాలించే రాజుగా ఆ రోజుల్లో భావించారు. కాబట్టి ఫరో అనేక సందర్భాల్లో ఏమనుకునేవాడంటే, ప్రపంచాన్నే పరిపాలిస్తున్న వాడిని నేను గనుక నేనే దేవుణ్ణి, ప్రజలు నన్నే దేవునిగా భావించాలి అన్నంత పొగరుతో ఫరో ఉండేవాడు. కాబట్టి మోషే అహరోన్లు వచ్చి యెహోవాను సేవించడానికి తన ప్రజలను వెళ్ళనివ్వు అని అంటే ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడో నాకు తెలియదు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయమందు అనుకుంటాడు. ఇప్పుడు ఫరో యెహోవా ఎవడో నాకు తెలియదు అని అంటే అర్థం ఏమిటి? దేవుడు ఎవరో నాకు తెలియదు. దేవుడు ఎవరో తెలియకపోవడం బుద్ధిహీనత కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఐగుప్తు దేశాన్ని పరిపాలించాలి అని అంటే సకల విద్యలు నేర్చిన వాడై ఉండాలి. ఈ ఫరో సకల విద్యలు నేర్చినవాడు, కానీ వాడికి ఒక విద్య లేదు, ఒక జ్ఞానం లేదు. ఏమిటంటే మనిషిని సృష్టించిన దేవుడు ఎవరో ఆ జ్ఞానం మాత్రం ఈ ఫరో నేర్చుకోలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు, కానీ మనిషిని రక్షించేటటువంటి దేవుడు ఎవరో, మనిషిని సృష్టించినటువంటి దేవుడు ఎవరో తెలుసుకోలేనటువంటి ఒక మూర్ఖుడు.